మళ్ళీ 29లో గెలుస్తా అంటున్నాడుగా. ఏంది గెలిచేది? వాడికి వెళ్ళటం ఉంటది, చరిత్రలో ఉంటదా? సిగ్గులేనాడు వేయాల్సింది వాడికి ఓటు. తెలిసినాడు ఎవడు ఓటు. సో మీరు ఇప్పుడు అమరావతి రైతులండి మీరు 33,000 ఎకరాలు ఇచ్చారు గవర్నమెంట్కి, ఏది రాజధాని డెవలప్ అవ్వాలని. మీ దగ్గర బలవంతంగా తీసుకున్నారని చెప్పి వైసీపీలు మాట్లాడుతున్నారు. బలవంతం మా ఇష్టమే ఇచ్చాం. మేము తీసుకోమని ఇచ్చాం, మేమే ఇచ్చాం. మన రాష్ట్రానికి రాజధాని కావాలా, మంచిది, సెంటర్ లో ఉంటది, అటు 7 జిల్లాలకి ఇటు 7 జిల్లాలకి 13 జిల్లాల సెంటర్ లో ఉంటది అని మేము డెవలప్ అయితే బాగా కావాల్సినంత వాటర్ ఉంటది. కృష్ణా నది పక్కన ఉంది, వాటర్ ఇబ్బంది ఉండదు, ఏ వాటర్ కైనా ఇబ్బంది ఉండదని. వర్షం పడితే మునిగిపోద్ది, ఏముంది రాజధాని అక్కడ ఏముంది, అక్కడ మునిగిద్ది. ఎక్కడ మునిగిందా? నువ్వు ముంచాలని ముంచావు, చంద్రబాబు నాయుడు లాకులేసి ముంచావు, మన పడవలు అడ్డం పెట్టి ఇచ్చావు, పయ్యాళ్ళ వాగులు కొట్టుకుపోమ్మని. అది పడేయాలని నువ్వు 2 పడవలు అడ్డం పెట్టావు, పెద్ద పెద్ద పడవలను. ఏడ కట్టించింది, దాన్ని కట్టించింది. ఇప్పుడు కట్టిస్తున్నారు చూడండి, ఇళ్ళు ఎంత స్టాండర్డ్ కట్టిస్తున్నారు సార్. అలాగే ఇప్పుడు ఈ అమరావతిలో అసలు ఏం డెవలప్ లేదు, అంతా గ్రాఫిక్స్, ఆడేముందొట్టి శ్మశానం, ఏమి లేదని చెప్పి అంటున్నారుగా. ఎక్కడా వచ్చి చూడమనండి అన్ని. ఇప్పుడు వర్క్ చేస్తున్నారుగా. అప్పుడు ఎప్పుడో కూర్చాడు వాడు సత్తెలగాడను, ఇంకోటి ఎవడో వచ్చి శ్మశానం అని ఎడారని. ఏడంది ఇప్పుడు వచ్చి చూడమనండి ఆ ముండల్ని. వచ్చి చూస్తే అర్థమైంది ఎంత పనులు చేస్తున్నారు, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అటువంటి అమరావతిని అవమానించే దిశగా ఎందుకు వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు ప్రతిరోజు? వాళ్ళకి ఏదో పని కావాలి కదండి. ఇప్పుడు పదవుల్లో ఏమిలో పలకరించేవాళ్ళు లేడు, ఎవరు లేడు. ఇట్టన్నా అయితే జనాలు మళ్ళా నా కళ్ళే మల్లుతారేమో, నన్న తలుసుకుంటా ఉంటారు పద్దాకులు అని ఈ రూట్ పెట్టాడు. కొంతమంది వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు. సమాజం వాళ్ళని సపోర్ట్ చేస్తారా అంటే వాళ్ళు మనసులైన ఎవడు సపోర్ట్ చేయడు. అంటే వాళ్ళు రాజధాని వద్దనుకునే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటారా? రాజధాని వద్దనుకునేవాళ్ళు కాదు, మనసులో సమర్థుడు అంటే కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటారు కదండి. అది అలాంటి వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు సమర్థించవచ్చు. అంటే ఇప్పుడు రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ అవసరమే. మీకు అవసరం, నాకు అవసరం కాకుండా ఏమి ఉండదు, అందరికి అవసరమే. కానీ కొంతమంది మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు సరే మనం ఏం చెప్పగలుగుతాం వాళ్ళకి? వాళ్ళు తెలియాలి. అది దుర్మార్గమైన ఆలోచన కాదు. అవును, మంచి ఆలోచన ఎవడు దాన్ని వ్యతిరేకించాడు. ఇక్కడ అమరావతి ఉండాలా, అంత సంపద చూసిద్ది, అందరికి పనులు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి అనేది ఒకటి ఉండాలి. సరే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? బాగుంది పరిపాలన. రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు కూడా వస్తుంది లేడీస్ కి. తెలంగాణలో 3 సిలిండర్లు ఇస్తున్నారు. వచ్చినాయా 3 సిలిండర్లు? నాకు 2 వచ్చినాయి, ఇంకోటి వస్తుందిగా. డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయి డబ్బులు? గ్యాస్ ఎంత అయితే అంత. అదే ఎంత అంటున్నా? 820 రూపాయలు. అంటే అందరికి పడట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇవి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అందరికంటే కొంతమందికి పడలేదంటే దాన్ని వాళ్ళ ఫోన్ నెంబర్ సరిగ్గా లింక్ అవ్వకపోతే పడదు. మా వానర్ గారు పడింది, నాకు పడింది, బియ్యం కార్డు, రేషన్ కార్డు, అవి సరి చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఫ్రీ బస్సు తెలంగాణ లాగా ఇక్కడ పెట్టబోతున్నాం అని చెప్పి అంటున్నారు. అంటే తెలంగాణలో లాగా రాష్ట్రం మొత్తం ఉంటాయా సర్వీసులు, లేకపోతే జిల్లాల వారీగా కుదిస్తారు? దాంట్లో ఏం కాదు, మా రాష్ట్రం అక్కడ ఎట్లా ఉంది అంతే ఉంటుంది. అలా అయితే మరి ఇక్కడ కూడా ఆటో డ్రైవర్లు మొత్తం ఎగనెస్ట్ అవ్వరా మళ్ళీ? ఎవరి వ్యాపారం వాళ్ళది. ఆటో వాళ్ళు కావాలి వెళ్తారా, కావాలి వెళ్ళే వాళ్ళకి ఆడవాళ్ళు వెళ్తారు. లోకల్లో ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ పోవాలన్నా అటువంటివి మొత్తం పోతాయి కదా బాడుగులు. ఇప్పుడు బస్సులు పద్దాకలు ఉండవు కదా, అర్జెంట్ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆటో ఎక్కి పోతారు, వాళ్ళకేం నష్టం? అదే పెట్టడం మీరు సమర్థిస్తారు. బాగానే ఉంటుంది. పథకాలు ఇంకా ఏమైనా అందాయండి మీకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? ఏం పెద్దగా ఆశపడంలే కానీ, కాకపోతే ఇల్లు ఒకటి జగన్ ఇచ్చాడు, సెంటు భూమి, అది ఆడ రాజధానులు ఇచ్చాడు. వాడు కూడా పొలంలో ఇస్తే మాకు ఎట్ట ఉపయోగం? అందుకని లోకేష్కి ఆ సెంటు భూమి ఇస్తాడా, 2 సెంట్లు ఇస్తాడు, మాకు ఆల్రెడీ వచ్చింది, అది ఉంటుందా తీసేస్తాడా, అది కావాలి మెయిన్. మంగళగిరిలో చాలా మందికి ఇల్లు ఇచ్చారు, అది అక్కడ రాజధాని ప్రాంతంలో ఇచ్చాడు. అవి ఇస్తాడా ఇతను, తీసేస్తాడా? అవి తీసేసి వేరే చోట ఏమైనా ఇస్తారా? వాటిని కంటిన్యూషన్ ఆన్లైన్ లో ఉంది, అవి ఇస్తాడా? లేదంటే అవి తీసేసి కొత్తగా పెట్టుకోమంటాడా? మంగళగిరి ఓటర్లు అతను ఇవ్వలేదు, ఇతను ఇస్తానన్నాడు, అది ఇవ్వాలి. అది మాకైతే ఇల్లు లేదు. తల్లి వందనం అందరికి పడ్డాయి అంటారా? ఇప్పుడు కొంతమంది పడలేదంటే వాళ్ళు ఇప్పుడు పేపర్లో ఒక విషయం ఉంది, ఆడి పేరు మీద 12 ఎకరాలని ఉంది, ఆడి దేవుడికో లింక్ అయింది ఆధారు, అది ఆధార్ తప్పు, వాళ్ళకి పడలేదు. దానికి గవర్నమెంట్ ఏం చేసింది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళకి చెప్పాలి కదా, ఫలానా చోట అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇలాంటివి మొత్తం చెప్పాలి. వెళ్ళి వాళ్ళు తెలుసుకొని అది వేరే వాడికి లింక్ అయింది, ఫ్యాక్టరీ వాడికి, ఈడ ఆధార్ కార్డు, పొలం వీడి పేరు మీద ఉన్నాడు, వీడికి ఏం పొలం లేదు. వెళ్తే అక్కడ ఆ జగన్మోహన్ అని ఆయన పతిపాటి దగ్గర ఆయన వెళ్ళి తహసీల్దార్కి వెళ్ళి చెప్పి వాడికి పొలం లేదు, అది మీరు సరి చేయండి, ఎందుకు తప్పు జరిగిందని అంటే ఆధార్ తప్పు జరిగిందండి, దాన్ని సరి చేస్తాం, 2వ విడతలో పంపిస్తాము. అంటే ఇక్కడ అధికారులు తప్పిదం కనిపిస్తుంది తప్ప ప్రజలు తప్పు లేదు కదా. ఇప్పుడు అన్ని కరెక్ట్గా చేయలేరు, ఎక్కడో చోట జరుగుతుంది పొరపాటు, దాన్ని సరిదిద్దాలి.
అటు వదలలేదుగా, అదే చెప్తుంది నేను. దాన్ని సరి చేశారు, పంపించామండి. 2 విడతలు ఆయనకి పొలం లేదు కాబట్టి ఇస్తామన్నారు. ఇంకా పడలేదంటే మనం ఏం చేస్తాం? 65 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే 50,000 తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొత్తం 93 లక్షల మంది ఉన్నారు లబ్ధిదారులు, కాకపోతే వీరు 65 లక్షలు మాత్రమే కుదిచ్చారని చెప్పి అంటున్నారు. మిగతా వాళ్ళు లేమని వాళ్ళు చెప్పలేదు కదా మేము అందరికి ఇస్తామని. మిగతా వాళ్ళు లేమనండి. మొన్నంత వరకు వీళ్ళు ఇచ్చారు. మిగతా ఏదైనా కొద్దిగా గొప్ప ఉంటే ఆయన ఏమనండి. మేము వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి అంటాడు ఆయన. అదే మరి ఏమనండి వచ్చినాక ఎవరొద్దన్నది. సరే అండి, ఇప్పుడు పథకాల వైరు అయితే మహిళలందరూ కూడా సాటిస్ఫాక్షన్ అని, మరి వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? రాష్ట్రం సుభిక్షంగా ఉంది. పథకాలు అయితే నువ్వు సంపాదించుకోవా, పని చేయట్లా. అటు గవర్నమెంటే పెడితే తినాలా ఏంది? అందరూ అలానే అనుకుంటున్నారా? మనం అనుకుంటాం సరిపోయింది ఉన్నారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. ఆ చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తాడు మనం తిందామని ఓట్లు వేయలా. ముందు రాష్ట్రం బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలా, లా అండ్ ఆర్డర్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. నువ్వు ఇస్తావా, ఈగిపోయినా వేస్తారు, ఇచ్చినా వేస్తారు. ఈ పథకాలు అనేవి ఫస్ట్ నుంచి రామారావు గారు పెట్టింది అది. కాంగ్రెస్ గవర్నమెంట్ రూపాయి 10 పైసలు కూడా ఇవ్వలేదా? రామారావు గారు పెట్టిన పథకాలు అయ్యి పేదవాళ్ళ కోసం అవి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమి ఇవ్వలేదు. ఆయన ఇచ్చాడు. ఆయన మనం అనకూడదు. ఆయన బాధ్యత, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన బాధ్యతగా కొన్ని రాజశేఖర రెడ్డి గారు రామారావు పెట్టిన కొనసాగింపుగా ఆయన కొన్ని యాడ్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు, శంషాబాద్ అయింది ఆయన ప్లాను. మరి రాజశేఖర రెడ్డి గారు కొనసాగించాడు కాబట్టి ఇలా హైటెక్ సిటీ మరి అంత అయింది. రాజశేఖర రెడ్డి గారు ఆపలేదుగా. ఆపితే శంషాబాద్ ఆగిపోయేది, ఎయిర్పోర్టు సైరాబాద్ ఆగిపోయేది, అక్కడ ఐటీ రంగమే ఆగిపోయేది. కొనసాగించాడు. ఏదైనా నువ్వు 4 అడుగులు నడిపిస్తే ఇంకో 4 అడుగులు నడిపితే దారి పడిద్దండి. అక్కడ ఆపేసేస్తే ఏమైంది? ఆపేయబట్టే కదా రాజధాని పోయింది, ఆపేయబట్టే పోలవరం పోయిందా లేదా? ఇవన్నీ చేశారా? చేయలేదుగా. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేసిద్ది. ఏంది డబ్బులు సంపాదించేదానో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. సంపాదించే ఇస్తున్నాడు. ఇలాంటి ఆయన ఇంట్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు. అయింది అప్పులు కాదా చేసిస్తుంది, సంపాదించేస్తున్నారు. సంపాదించే ఇస్తారు, అప్పులు కూడా చేస్తారు. మన ఇంట్లో జరగకపోతే ఏం చేస్తాం? ఏడో చోట అప్పు తెచ్చుకుంటాంగా. ఇది అంతే రాష్ట్రం. దేశమే అప్పు చేసింది, రాష్ట్రం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అప్పులే కదా. మరి అప్పుడు దాన్ని ఎందుకు తప్పుకు చూపించారు, ఇప్పుడు ఎందుకు తప్పుకు చూపించారు? ఏదండి ఏది అన్ని ఆగిపోయినాయి కదా, కొనసాగిస్తే కదా. అది అంటుంది నేను. కొనసాగిస్తా, నువ్వు తెచ్చింది పంచిపెట్టు, తప్పులేదు. ఇప్పుడు 3 ఏళ్లలో రాజధాని కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు. మీరు దగ్గర చూస్తున్నారు, పనులు జరుగుతున్నాయా లేదా? 3 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు పట్టిద్ది. 15 ఏళ్ళు పట్టిద్ది. ఇల్లు కడతానికే సంవత్సరం పడుతుంది. అది మన సామాన్య విషయం. ఇప్పుడు 34,000 ఎకరాలు మళ్ళీ తీసుకున్నారు అంటే ఎక్కడ దాకాని ఎంత దూరం? 34,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు మొత్తం సుముఖంగానే ఉన్నారా, లేకపోతే వ్యతిరేకిస్తున్నారు? ఎవరో ఒకళ్ళు ఇస్తాయా? ఎందుకంటే నమ్మకం కుదిరింది. నమ్మకం లేదా? ఎందుకంటే మన రాజధాని వాళ్ళు పడ్డ పాటలు చూశారు కదా, అల్లాడిపోయారు. ఏదో వెంకటేశ్వర స్వామి దయ వల్ల రాష్ట్రం గెలిచింది. రాష్ట్రంలో బీజేపీకి వెన్నుముకలాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. వెంకటేశ్వర స్వామి దయే. మన బలం లేకపోతే ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఎవరు మనకి. మన బలం ఉంది కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ బలం సంపూర్ణంగా సహకరిస్తుంది కేంద్రం. అయితే అంత సంపూర్ణంగా చేసేటప్పుడు మరి మనకు రావాల్సినవన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఇవ్వాలి కదా, ఎక్కువ మొత్తంలో. ఏ విధంగా అయితే బీహార్ కి సహాయం చేస్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా సహాయం చేయాలి కదా. ఏమన్నా ప్రింటింగ్ ఇస్తే మన ఇష్టం వచ్చినట్టు గుద్దుకోవటానికి. మరి బీహార్ కి అలానే గుద్దిస్తున్నారు కదా, ఎందుకు ఇస్తారు? నీకు అర్థం కావట్లా. మనది ఆంధ్రలో అంట. రేపు నేను చెప్పేది వినండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు దేశంలో మనది పెద్ద రాష్ట్రం. తమిళనాడు లాగా మనదైతే ఎప్పుడైతే విడిపోయిందో మనది చిన్న రాష్ట్రం అయిపోయింది. చిన్న రాష్ట్రం అయినప్పుడు అంత ముబ్బడిగా ఎవరు, ఎందుకంటే మనకి ఎంపీ సీట్లు ఎక్కువ ఉండాలి. అప్పుడు ఎక్కువ మన మీద ఆధారపడేవాళ్ళు. 2 విడిపోయినాయి. ఇప్పుడన్నా కాస్త గొప్ప మన బలం ఉందో కాబట్టి ఇప్పుడు అయ్యన్న అవుతానే. ఇలాంటి అది కూడా లేదని చెప్తున్నాగా. ఎట్లా ఉన్నాయండి ఇప్పుడు పనులు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పర్లేదు. మనకి గ్యాస్ డబ్బులు అన్నారండి. మాకు 3 నెలల నుంచి గ్యాస్ డబ్బులు పడతలేదు. 3 సార్లు వెళ్ళాము. కంపెనీ కాడికి వెళ్తేనేమో వెళ్ళి బ్యాంకులో చూసుకోమంటారు, బ్యాంకులోకి వెళ్తేనేమో అక్కడికి వెళ్ళి చూసుకోమంటారు. తిరిగితే సరిపోతుంది కానీ లేదు, పట్టించుకోవట్లా. ఏం చేయాలి అర్థం కావట్లా. కారణం చెప్పట్లేదు, ఎందుకు పడట్లేదు చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళాలని అంటారు. సిఆర్డీలోకి వెళ్తే మా సంబంధం లేదండి, గ్యాస్ కంపెనీలో వెళ్ళి అంటారు. గ్యాస్ పద్దాకి ఏం తిరుగుతూ ఉంటాం, కూలి పని మానేసుకుని. మన కూలి మనం వెళ్తేనే పోటీ వెళ్తే గడిచిద్ది. దానికోసం 3-4 సార్లు తిరిగాము. 2-3 రోజులు పని మానేసి. ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఒక్కసారి కూడా పడలేదా గ్యాస్? ఒకసారి కూడా పడలేదు సార్. ఎవరు మేనే ఇది పని చేస్తా మా వెళ్ళి అడగండి, ఇక్కడ వెళ్ళి చంద్రబాబు అడగండి అంటున్నారు. ఆ మాట అంటున్నారు. వెళ్ళి అడగండి, వెళ్ళి మనం పడపతి మేము చేస్తాము, మేము వేస్తున్నాము అని అంటున్నారు వాళ్ళు. మళ్ళీ బ్యాంకులకు వెళ్తే బ్యాంకులో అడుగుతున్నారు, ఏం పద్దా నుంచి మా చదువు రాదు,
రాదు, మనకేం రాదు. వెళ్ళి బ్యాంకులో వెళ్ళి పుస్తకం ఇస్తే చూడండి అమ్మా అంటే నీ పని బాట లేదా అని పద్దాకు వచ్చి మమ్మల్ని అడుగుతావు ఏంటి అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తామని చెప్పండి, ఎవరిని అడగాలి ఇప్పుడు మేము వెళ్ళి? గ్యాడు 3 నెలలు 3 బండ్లు తీసుకున్నాం, 3 బండ్ల ఒక్క బండ కూడా పడలే. ఏంటంటే ఎవరు ప్రశ్న చెప్పట్లా. సిఆర్డీకి వెళ్తే సిఆర్డీ చెప్పట్లా, ఆ గ్యాస్ కంపెనీకి వెళ్తే గ్యాస్ కంపెనీ చెప్పట్లా. మన ఫస్ట్ తాడిపిల్లిలో ఉండేది గ్యాస్ కంపెనీ తీసి పెనవాకలో పెట్టారు, మాది మార్చి. ఆ పెనవాకలు పద్దాకి పెనవాకి వెళ్ళాలంటే మన బళ్ళు ఏం లేవు. ఆటోకి రోజు 50 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి. ఎన్నిసార్లు తిరుగుతామండి? మా చదువు రాదు. చదువు అన్నప్పుడు కొద్దిగా మన చక్కగా చెప్పాలి, సమాధానం చెప్పట్లా. మరి ఏం చేయాలి చెప్పండి సార్. సరే, ఇంకా ఏమైనా అందినాయా మీకు? ఏముంది అంటే మనకి ఏమున్నాయి, మన దగ్గర ఏం పింఛన్లు ఉన్నాయి ఇంకా మనకు కాదు. అంటే పెన్షన్లు ఎవరికైనా వస్తున్నాయి మిల్లల్లో? మాకు మన మావిడి కూలి పనికి వెళ్ళేదండి. అవి ఫస్ట్ 2,500 ఇచ్చేవాళ్ళు, 2,000 ఇచ్చారు, తర్వాత 5,000 ఇస్తున్నారు. 5 నెలలు వచ్చేస్తున్నాయి. అది దానికి ఇబ్బంది లేదు. మా మిస్సెస్ పేరు మీద వస్తాయి. అది ఇది రాజధానికి సంబంధించి రాజధాని మావిడి డబ్బులు మావిడి పేరు మీద వస్తాయండి. అది ఈ తల్లికి వందనం డబ్బులు ఏమైనా పడ్డాయా? పిల్లలు ఎవరైనా ఉన్నారు చదువుకునే వాళ్ళు? మనోడు ఉన్నాడండి, 5 సంవత్సరాలు. మొన్న అంగన్వాడీ స్కూల్ ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా కాదులే. ఫస్ట్ క్లాస్ కాదు, అది చేయించాం. అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పడ్డాయా డబ్బులు? పడినాడు, మా తెలిసిన వాళ్ళకి, మా పిల్లలకి, మా చుట్టాల అమ్మాయి పడినాయంట. అంటే అందరికి పడ్డాయా, కొంతమందికే పడ్డాయా? అందరూ పడిన వాళ్ళ పిల్లలు అందరూ పడినాడు. ఇంకా రేపు ఫ్రీ బస్ పెడదాం అంటున్నారు. ఏం మరి పెడితే మంచిదా లేకపోతే పెట్టకపోతే మంచిదా? మంచిదే సార్. ఏమైంది, ఆడవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు, వెళ్తారు. పెడతారు అనుకుంటున్నారా? పెడతారు అనుకున్నారు. వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెడతారన్నారు, ఇప్పుడు పెడతారు ఏమని చూస్తున్నారు. అది ఆటోలు ఇప్పుడు కొద్దిగా పథకాలు లేట్ అవుతా ఉన్నాయి కదా, జనాలు ఏమైనా అనుకుంటున్నారా? ఏమనలేదు సార్. అదే డోకరా ఏదో అన్నారు, మళ్ళీ అది అన్న డోకరా ఆడవాళ్ళు చూస్తున్నారు. మళ్ళీ డోకరా ఏదో పెడతారన్నారు, ఏదో ఇస్తారన్నారు. అంటే ఏంటి రుణాలు ఏమైనా ఇస్తారా? రుణాలు ఇస్తారని చెప్పి అన్నారు. మళ్ళీ ఏదో అన్నారు మళ్ళీ ఆడవాళ్ళు, మళ్ళీ ఆ డోకరా గురించి ఆ డోకరా వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మళ్ళీ దాని గురించి. అదే సార్ నాకు తెలిసింది. రోడ్లు ఏమైనా వేస్తున్నారా లేదా? రోడ్లు పని బాగానే ఉన్నాయండి. మన ఎర్రబాలెం రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం కూడా బాగానే ఉందండి మనకి. ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగా ఇది కూడా బాగానే ఉంది అని అనడం ఒకలాగుంది, లేకపోతే ఇదే బాగుందన్నా బాగానే ఉందండి. బాగానే ఉందా? బాగానే ఉంది. మీకు ఉన్నదే చెప్పండి సార్. ఇప్పటివరకు బాగానే ఉంది. బలవంతం ఏం లేదు, మీరు అనుకున్న చెప్పండి. లేదు ఇప్పటివరకు బాగానే ఉందండి. మనకి ఇదే 50 మనకు పల్లె కూలి పని ఒక 50 సంవత్సరాలకి మరి పింఛన్ ఇస్తా అన్నారు. మళ్ళీ ఇస్తారు, ఇది కూడా వస్తే ఏమన్నా సమస్య ఒకటి ఉందా? లేదనా అది. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా సమస్యలు? ఏమైనా సమస్య లేదు సార్. ఉండడానికి ఇల్లు లేదు. ఫస్ట్ ఇల్లు ఎప్పుడు పెడతారని చెప్పి అనుకున్నా. ఇల్లు కాగితాలు పెట్టాము, మన మంగళగిరిలో తీసుకొచ్చి పెట్టాము కాగితాలు, స్థలాలు ఇస్తారన్నారని. మళ్ళీ అవి కూడా ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు దీంట్లో ఉన్నామండి. నెలకి 3,000 కట్టుకుంటున్నాం, కూలి పనికి వెళ్తున్నాం. 5,000 వస్తున్నాయి, అవి వేసుకొని చేసుకున్నాం. ఒక కొడుకు ఒక కూతురు, ఎవరు బళ్ళాలు చేసుకుని మనకి ఎవరు లేదు. మేము 3 బళ్ళం ఇద్దరే ఉంటాం. అవి దీనిలో కట్టుకుంటా ఉన్నాం. మాకు సొంత స్థలం ఇప్పిస్తే ఇల్లు వేసుకుని ఉంటుంది. అది అంటే వీళ్ళు చెప్పారు కదా 2 సెంట్లు 3 సెంట్లు అలా ఇస్తామని చెప్పి పల్లెల్లో ఒకటి. ఇల్లు కోసం చూస్తున్నాం సార్, మళ్ళీ కూడా రాలేదు. దానికోసం అవి కూడా ఇస్తే కొంచెం మాకు చదవని అక్కడ పేరు చెప్పుకొని ఇల్లు వేసుకుని ఉంటాం. అది అంటే మీరు రెగ్యులర్ గా వెళ్తా ఉంటారు కాబట్టి మీరు పనులు చేసుకునే వాళ్ళు, ప్రతి ఫీల్డ్ తో కూడా మీకు టచ్ ఉండిద్ది. మీకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంది అనుకుంటున్నారా, ఇంకా మంచి చేయాలనుకుంటున్నారా, బాగాలేదు అనుకుంటున్నారా? బాగానే ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు వచ్చి ఇంకా బాగుంటుంది అని అంటున్నారండి. 5 సంవత్సరాలు అయితే ఏం జరిగిద్దంట? 5 సంవత్సరాలు ఇంకా బాగుంటుంది అంటున్నారు. ఇంకా బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది, ఇంకా 5 సంవత్సరాలు వస్తే చక్కగా అని అంటున్నారు. రాజధాని ప్రాంతం దగ్గరలో ఉంటున్నారు, రాజధాని పనులు ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అన్నారండి, బాగానే జరుగుతున్నాయి. ఈ మధ్యలో వర్షాలు అవి వచ్చినాయి కదా, ఆగినాయి. అది బాగా చెట్లు అవి పెరిగిపోయి ఉన్నాయి కదా, అవన్నీ తీపియాలి కదా, బాగా జరుగుతున్నారు. ఇప్పుడు బాగా చేసుకుంటూ వస్తున్నారు అంటున్నారు. 3 ఏళ్ళలో అయిపోయిద్దా? 3 ఏళ్ళలో అయిపోతుందని చెప్పి అన్నారు కదా అని అన్నారండి. 3 ఏళ్ళు అయిపోయింది అన్నారు. మళ్ళీ ఆ పని మీద చేస్తే స్పీడ్గా చేస్తే పనులు అవుతాయి. అయిపోతుంది అంటావు? చేయాలి కానీ అయిపోద్ది. అయిపోతాయి. అది మనకి ఇక్కడ ఉద్యోగ కల్పన మొత్తం చేస్తామని చెప్పి అంటున్నారు. కంపెనీలు ఏమైనా వస్తున్నాయా మీకు? సార్ మా చదువు లేదండి, దాని గురించి మాకు తెలియదు. అది ఏ కంపెనీలు వస్తాయి ఏమో, మాకు చదువు వస్తే ఏ ఫలానా కంపెనీ ఆడలేదు, ఈ కంపెనీ రాదు అనుకోవచ్చు. మనంతా ఏలుముద్రగాళ్ళం, మనకేం తెలియదు. గత 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో నరరూప రాక్షస పాలన సాగిందనే దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎవరి యొక్క ఆస్తులు వాళ్ళకు సొంతం కాకుండా పేద వర్గాలకు చెందిన చిన్న చిన్న ఆస్తులను కూడా వైసీపీ యొక్క ప్రభుత్వం యొక్క ఆ పార్టీ కార్యకర్తలు ఆక్రమించుకోవటం, మర్డర్లు చేయటం, నానా అరాచక పాలన జరిగినది. బటన్ నొక్కుతున్నాననే మాటే తప్ప రాను 4 సంవత్సరాలు వచ్చేసరికి ఒక సంవత్సరం డబ్బులు లేకుండా ఒట్టి బట్టలు నొక్కిన ఘనత కూడా ఆయనకై పోయిన ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే మా యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 పథకాలు గట్టిగా మేము అమలు చేస్తాం. ఒక పక్క సంపద,
ఒక పక్క సంక్షేమం, రెండు సమానమైన విధంగా ఒకే ఒకే బండి ట్రాక్ మీద వెళ్ళినట్టుగా రైలు ఆ విధంగా మేము చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అనేకమైన కంపెనీలు రావడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళది విశాఖపట్నంలో రావడం కానీ, టాటా వాళ్ళది, తర్వాత ఇంకా అనేకమైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం, ఇవన్నీ కూడా. లేలాండ్ పోయిన టీడీపీ గవర్నమెంట్లో 2014లో లేలాండ్ కంపెనీ కృష్ణా జిల్లాలో రావటం కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చి అది ఆపారు. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న ప్రారంభోత్సవం జరుగుతుంది, లేలాండ్ బాడీ బిల్డింగ్. అట్లాగే చదువులు కూడా P4 పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా అట్టడుగున ఉన్న పేద వర్గాల వారికి వారి యొక్క ఆర్థిక అభివృద్ధి పెరగడానికి వాళ్ళకి చదువులు కూడా చదువుల్లో మంచి కార్పొరేటర్ వైద్యం, కార్పొరేటర్ విద్య చెప్పించేంత భాగంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది P4 పథకం సమర్థవంతంగా కూడా. దీనివల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ఉన్న పేద వర్గాల వాళ్ళకి వీళ్ళు చదువులు చెప్పేయటం, వాళ్ళ డబ్బులతో ప్రయాణ ఖర్చులు కూడా వారే పెట్టుకోవటం, ఈ విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మొదలుపెట్టింది. దీని యొక్క ఫలితాలు రాబోయే రోజుల్లో మనందరం చూస్తాం. మళ్ళీ రేపు 29కి మళ్ళీ ఏదో అధికారం వస్తాం, లేకపోతే ఇటువంటి డిబేట్లు పెడతాం. జనం ఏం పిచ్చోళ్ళేం కాదు, అప్పుడే తెలియక ఇచ్చేశారు. మొన్న మామూలు దెబ్బ కొట్టలేదు. సరే మళ్ళీ ఏదో మాకు బతుకుదేరు వచ్చింది, మళ్ళీ ఏదో మేము ముఖ్యమంత్రిని అవుతా, నేను ఉద్ధరించొచ్చింది ఏమీ లేదు. ఇక్కడ మా అమరావతి రైతుల్ని ఉద్ధరించింది ఏమీ లేదు. పోరాటం అనేది చేసి పరదాలు కట్టుకొని నిజమైన ఏంది పరదాలు కట్టుకొని అనేది ఏ ఛానల్లో చూపిలా? ఇప్పుడు మీ ఛానల్ కాదు ఏ ఛానల్ చూపిట్లా? పరదా కట్టుకొని తిరగవాడు ఎప్పుడన్నా ఫ్రీగా తిరిగాడు. ఇవాళ ఏం తిరుగుతున్నాడు? ఇవాళ రమ్మనండి. ఇవాళ ఆ రోజు పరదాలు కట్టుకున్నాను, హోదా ఉంది కాబట్టి తిరిగాడు. ఇవాళ రాజధానిలోకి అసెంబ్లీకి రాడే, ఇలా తిరగొచ్చుకు అప్పుడు తిరిగినట్టు. మరి పరదాలతో ఈయన పోలీసు ప్రొటెక్షన్లు పెట్టుకొని ఈయనకేమో రక్షణ కావాలని అధికారం ఉంది. ఆ రోజు పోలీసు వాళ్ళు సహకరించారు, వాళ్ళు చేశారు. ఇవాళ వస్తే ఏ పోలీసు వాడు ఏ పరదా కడతాడు? ఈయన కట్టమన్నా ఎవడు కట్టడు. ఆయన చుట్టూ ఒంటికి ఆయన ఏ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొచ్చినా కూడా ఇవాళ జనంలో తిరుగుతానికి ఇది లేదు. అసెంబ్లీకి రమ్మనండి. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా సరైన ఇంకా ఇది కాదు, అంచేపటికి ఏదో పాయింట్ వైజ్ గా లేకపోతే ఇవన్నీ మంచితనం ఇదని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి? మరి ఇందులన్నీ ఎట్టపోతాయో? వాడు అన్ని స్కాములు చెప్తేనే వాటి మీద ఇంత మట్టికి ఇది కావట్లేదు. అమరావతి రైతులకి మేము చెబుతున్నాం కదా, అమరావతి రైతులకి ఆ రోజు ఆయన పరదాలు కట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో తిరిగాడు, రాజధానిలో అసెంబ్లీలో వచ్చాడు, కేబినెట్ మీటింగ్లు అన్ని ఇక్కడ జరిపాడు. ఇవాళ మరి ఈయన అదే హోదాలో ఈయన అసెంబ్లీకి రావాలి కదా, ఎమ్మెల్యే కదా, ఈయన కొంద కదా ప్రతిపక్ష. మళ్ళా అధికారం కోసం తాపత్రయపడుతున్నాడు. ఎవడు ఆ వెనకమాల నాకు 40% ఓట్లు, తజిమా ఎట్టో కట్ట 10 వేసుకుంటే 9 వేసుకుంటే నేను మళ్ళా అధికారంలోకి వస్తాను 2 అంట చెబుతున్నాడు కదా. 29లో గెలుస్తా అంటున్నారుగా. అదే మరి 2 అంటున్నాడు. ఆ రెండింటి కోసమే వీడు ఇవన్నీ చేస్తున్నాడు. మరి దానికి వెనకమాల వత్తాసు బలికి కొట్టేవాళ్ళు కొడుతున్నారు బ్యాండు. ఎందుకు రాజధాని మీద కక్ష సాధిస్తున్నారు? ఎందుకంటే వాడికి ఇష్టం లేదు ఇక్కడ. వాడు మొదలు పెట్టినాడు, ఈ రాజధాని మొదలు పెట్టినాడు. ఏమన్నాడు? 30,000 ఎకరాలు ఎత్తి చేస్తానన్నాడు, మంచిదే ఉంటే అన్నాడు. ఇవాళ ఏమన్నాడు? 500 ఎకరాలు చాలంటున్నాడు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ 6 నెలలకే 3 అని ఆడాడు కదా. ఆ తర్వాత 3 సంవత్సరాలు పడ్డాం బాధ. చివరకు అధికారంలో రైతులకి ఇవ్వాల్సిన కౌళ్ళు కూడా ఇవ్వకుండా చేశాడు. అదే ఇబ్బందులు పడతా ఉంటారు ఇక్కడ రైతులు. 2 సంవత్సరాల చివరిలో ఇవ్వలేదుగా, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఇచ్చింది. మరి ఆ రకంగా ఉంది ఆయన పరిపాలన చేశాడు. మళ్ళీ వద్దామంటున్నాడు. మరి ఈసారి కూడా మళ్ళీ వచ్చి వాడిని ఎన్నుకుంటే ఈ ప్రజల్ని ఏమనుకోవాలి? మీరే అర్థం చేసి చెప్పండి ప్రజలకి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారు. సంక్షేమాలు లేదు, ఏం లేదు, అమరావతి లేదు, అంతా అమరావతి అంటున్నారుగా. సరే ఇగో ప్రతిపక్షంలో ఉన్నాడు ఎప్పుడు చెప్పే మాటలు అయ్యానయా? మరి వాడు పోగేసుకోవాలి కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెబుతా ఉంటాడు. అదే సరైన రూలింగ్ తెలిసిన నాయకుడు అట చెప్పడు. ఇతను ఏంటంటే ఏదన్నా మళ్ళీ ప్రజలను మప్పి పెట్టి ఒకసారి వచ్చాము మళ్ళీ వద్దామని ఆలోచనతో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఉండ బ్యాచ్ అంతా అదే బ్యాచ్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఏముంది ఇంకోడేమో అది. మరి ఒక చోట ఇవన్నీ ఒకసారి జారుతా ఉంటాయని వెనక పెద్దలు చెప్పారు కదా, ఏ గూటి పశువులు అప్పగూటి జారుతా ఉంటాయని. ఆ రకంగా వీళ్ళందరూ ఆ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకి కొంత అధికారం
ప్లస్ సంపాదన. ప్రజలను వాళ్ళ సంపాదన మెయిన్, ప్రజాసేవ కాదంటారు. ప్రజాసేవ అనేది ఏం లేదు.